గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. ది మోస్ట్ రిక్వెస్టెడ్ కేటగిరీ అంటే మన ఛానల్లో యానిమీనే అనమాట. సో 2020లో రిలీజ్ అయిన జోసీ ది టైగర్ అండ్ ది ఫిష్ అనే ఒక కామెడీ రొమాంటిక్ యానిమీనే చూడబోతున్నాం. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్ గైస్. ఇద్దరి మధ్య ఎలా ప్రేమ పుట్టిందనే విషయాన్ని చాలా సింపుల్ గా ఎంతో అద్భుతంగా చూపింటారు. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఓపెన్ చేస్తే మన హీరో సునియోని చూపిస్తారు. డోరేమాన్ లో ఉన్న సునియో రిచ్ అయితే దీంట్లో ఉన్న మన హీరో పూర్ అనమాట. అందుకే వాడు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దాంట్లో వచ్చిన డబ్బుని వాడి కాలేజ్ ఫీజు గని వాడి రూమ్ రెంట్ గని వాడి ఖర్చులు అని చెప్పి వాడే చూసుకుంటుంటాడు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనోడు ఎక్కువ ఖర్చు పెట్టకుండా సేవింగ్స్ కనే వదిలేస్తాడు. బికాస్ మనోడికి మెక్సికోకి వెళ్ళి చదువుకోవాలని ఆశ అనమాట. అలాగే సునియోకి సముద్రం అన్నా చేపలన్నా డైవింగ్ అన్నా చాలా ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు వీకెండ్స్ లో సముద్రంలోకి వెళ్ళి ఆ చేపలన్నిటిని ఫోటో తీసుకుని ఒక హాబీలా కలెక్ట్ చేస్తుంటాడు. అందుకే మనోడు పనిచేయాలనుకున్న షాప్ కూడా సముద్రం డైవింగ్ చేపలని చెప్పి వీటి గురించే ఉండాలని చెప్పి ఏరికోరి మరి ఒక షాప్ ని వెతికి అక్కడే పనిచేస్తుంటాడు. అందులో పనిచేసే స్టూడెంట్స్ కూడా మనోడికి మంచి క్లోజ్ అనమాట. ఆ అమ్మాయి పేరేమో మాయ్, అలాగే వాడి పేరేమో హయోటో. అందులోనూ ఆ అమ్మాయి మాయ్ ఉంది కదా, తను మన హీరోని ఎప్పటి నుంచో సీక్రెట్ గా లవ్ చేస్తా ఉంటుంది. బట్ ఎప్పుడు ఎలా చెప్పేది తెలియక ఇంకా ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనోడికి సమ్మర్ హాలిడేస్ అనమాట. సో ఏం సునియో ఈ వీకెండ్ ఎక్కడికైనా బయటికి వెళ్దామా? మాయ్ కూడా తన గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకొస్తుంది కాబట్టి అట్లా ఎక్కడికైనా బయటికి వెళ్ళి చిల్ అవుదామంటే లేదు మామ, నెక్స్ట్ వీక్ నుంచి ఇంకో పార్ట్ టైం జాబ్ లో ఏదైనా జాయిన్ అవుదాం అనుకుంటానా. ఇంకా బయటికి వెళ్ళి చదువుకోవాలంటే అంతో ఇంతో డబ్బులు మన చేతిలో ఉండాలి కదా అంటే, రే నువ్వు నీ యూత్ నే వేస్ట్ చేస్తానవరా, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు రా లైఫ్ ని ఎంజాయ్ చేస్తావంటే మన హీరో గమ్మున వెళ్ళిపోతాడు. నార్మల్ గా వెళ్లే రోడ్డు బ్లాక్ అయిపోయేసరికి ఈ రోజు ఇంకో రోడ్ నుంచి వెళ్దామని చెప్పి వెళ్తా అంటే అప్పుడే ఎవరో ఒక అమ్మాయి భయంతో అరిచినట్టు ఒక సౌండ్ వినిపిస్తుంది. వెంటనే ఆ పక్క ఈ పక్క చూస్తే ఎవరు కనిపించరు, కానీ పై నుంచి ఒక అమ్మాయి వీల్ చైర్ లో స్పీడ్ గా వస్తుంటుంది. వెంటనే మనోడు స్టాప్ చేద్దాం అనుకుంటే మధ్యలో ఒక రాయి తగిలేసరికి ఆ అమ్మాయి ఎగురుకుంటా వచ్చి మనోడి మీద పడుతుంది. లక్కీగా ఎవరికేం కాలేదన్నమాట. అప్పుడే ఆ ప్లేస్ కి ఆ అమ్మాయి వల్ల బాంబ్ వస్తుంది. జస్ట్ ఇట్లా తిరిగి చూస్తూనే అంతలోపు ఎవరో నిన్ను వచ్చి దోయేస్తున్నారు, ఎట్లో నువ్వు కాపాడేసి మంచిది నాయన అని చెప్పి ఆ బామ్మ వెళ్ళి ఆ వీల్ చైర్ ని తెద్దాం అనుకుంటే టక్కున అమ్మాయి మన హీరో చేతిలో కొరికేస్తుంది. ఒక అమ్మాయిని ముట్టేందుకు సిగ్గు లేదు, కోతి నాయాలని తిడతా అంటే ఏంది ముడి తినా కాపాడి తినే అని చెప్పి ఇంకా మనోడు వాళ్ళ వెనకాలే వెళ్తా అంటే బామ్మ ఆ కోతిగాడు మన వెనకాలే వస్తున్నాడు, వాడి కథ ఏందో చూడంటే అయ్యో బామ్మ మా ఇల్లు కూడా ఈ పక్క అని చెప్పి మనోడు వెనకాలే వెళ్తా అంటాడు. తన పేరు జోసి అనమాట. యాక్చువల్లీ తను పుట్టినప్పుడే ఇలానే పుట్టింది అని చెప్పి బామ్మ చెప్తా అంటే, సరే బామ్మ ఫస్ట్ మీరు ఈ టైంలో ఎందుకు బయటికి వచ్చినారంటే, ఈ టైంలోనే నాన్న జనాలందరూ ఎవరు లేక కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వెళ్తా ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఇల్లు కూడా వచ్చేసరికి సరే లోపలికి రానన్న మా వల్లే కదా నీ ఫుడ్ వేస్ట్ అయిపోయింది అని చెప్పేసరికి మనోడు కూడా లోపలికి వెళ్తాడు. అప్పుడే ఒక పిల్లి మన హీరోని చూసి గుర్రు అంటే అవే దాన్ని బయటికి పంపించేస్తుంది. జస్ట్ వాడు ఫ్రీ ఫుడ్ కోసమే ఇక్కడికి వచ్చినాడంటే మరి మీరు కూడా ఫుడ్ పెట్టచ్చు కదా అంటాడు. నేను మాట్లాడుతానేది పిల్లి గురించి కాదు నీ గురించి అని చెప్పి అదెందుకో తను మన హీరో మీదే పడతా ఉంటుంది. ఇంకా బామ్మ కూడా ఫుడ్ తెచ్చేసరికి మనోడు తింటా అంటే సరేనైనా మామూలుగా ఏం చేస్తాంటావు అని అడిగితే, నేను ఇంకా స్టూడెంటే బామ్మ, బట్ నా కాలేజ్ ఫీజు అంతా నేనే కట్టుకోవాలి కాబట్టి పార్ట్ టైం జాబ్ అది ఇది చేస్తానా, బట్ ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇంకా డబ్బు కావాలి కాబట్టి ఇంకో పార్ట్ టైం జాబ్ కూడా వెతుకుతానా అని చెప్తా అంటే, సర్లే నీ సోది మాకెందుకు బామ్మ నువ్వు వెళ్ళి టీ పట్టరాని అడిగితే ఆమె కూడా వెళ్ళి టీ వేస్తంటే మన హీరోని హెల్ప్ చేసి టీ వేసి తీసుకొచ్చి ఇస్తాడు. కానీ తనకు టీ ఉడుగ్గా ఉంటే నచ్చదంట. సో మొగం మీదే బుట్టి కొట్టేసి రూమ్ లోకి వెళ్ళిపోతుంది. మన హీరోకి 22 ఏళ్ళు అంటే తనకేమో 24 ఏళ్ళు అనమాట. 2 ఏళ్ళు పెద్దదైనప్పటికీ బిహేవియర్ మాత్రం చైల్డిష్ గానే ఉంటుంది. ఇంకా మనోడు వెళ్తా అంటే టక్కని బామ్మ పట్టేసి, చూడు సునియో నువ్వు ఎట్లా కొత్తగా జాబ్ వెతుకుతానని చెప్తానావు కదా, నా దగ్గర ఒక పార్ట్ టైం జాబ్ ఉంది చేస్తావా, కొంచెం డబ్బులు ఎక్కువ వేసాను అని చెప్పేసరికి మనోడు ఒప్పుకునేస్తాడు. కానీ జాబ్ ఏందో తెలుసా, ఆ అమ్మాయి జోసిని చూసుకొని తనకేమేం కావాలో చేయడం అనమాట. కానీ మనోడికి ఇప్పుడే భయం స్టార్ట్ అయిపోతుంది. ఒక్క 10 నిమిషాల్లోనే మనోడిని తెగ ఇబ్బంది పెట్టేసి ఉంటుంది. అలాంటిది తన్నే చూసుకోవాలంటే పెద్ద ఛాలెంజ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పి మళ్ళీ జోసి ఇంటికే వస్తాడు. లిటరలీ మనోడితో పనికిరాని పనులన్నీ చేపిస్తుంది. ఆ మ్యాట్ పైన ఫ్లవర్స్ ని లెక్కేయాలంట, అదేదో పిచ్చి మొక్కని తెచ్చి ఇవ్వాలంట. ఆ తర్వాత మన హీరో అదే పొజిషన్ లో ఎంతసేపు కూర్చుంటాడు అని చెప్పి వాడినే టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మన హీరో ఇష్టా కష్టంగా చేసి రాత్రి అయితే మనోళ్ళ దగ్గరికి వచ్చి వాడి కష్టాలన్నిటిని ఏడుసా చెప్తా అంటాడు. అలా ఒకరోజు మన హీరో చదువుతున్న కాలేజ్ నుంచి ఒక లెక్చరర్ వచ్చి మన హీరో రాసిన ఒక ఎస్సేని మెక్సికోలో ఉన్న ఆయన కొలిక్కి పంపినాడంట. దాన్ని చూసి ఆయన ఇంప్రెస్ అవడమే కాక మన హీరో మెక్సికోలో ఖచ్చితంగా ఈ కాలేజ్ లోనే చదవాలని చెప్పేసరికి మన హీరో ఉప్పొంగిపోతాడు. కానీ స్కాలర్షిప్ నీకు వస్తుందా లేదా తెలీదు సునియో అంటే మన హీరోకి ఆ విషయం ముందే తెలుసు అనమాట. అందుకే మనోడు 2 పార్ట్ టైం జాబ్ చేస్తాండేది. అట్లే జోసిని చూసుకున్నట్లయితే తన కళలో ఆ ప్లేస్ మొత్తం వాటర్ వచ్చేసినట్టు తను
కూడా బయటికి వెళ్ళి డాల్ఫిన్స్ తో పెద్ద పెద్ద వేల్స్ తో అంతా స్విమ్ చేస్తున్నట్టు అని చెప్పి ఒక మంచి కల వస్తుంటే బామ్ మీద సౌండ్ చేసేసరికి ఉలిక్కిలేస్తుంది. ఏంది బామ్మ మంచి కళను చెడగొట్టేసి కనీసం బయటకైనా వెళ్దామా అంటే వద్దు, పోయినసారిలాగా ఈసారి కూడా నిన్నెవరిన తోయేసి నిన్నెవరు కాపాడేది, గమ్మున ఇంట్లోనే ఉండు, ఇదే నీకు సేఫ్ అయిన ప్లేస్ అని చెప్పి బామ్మ గమ్మున పనుకునేస్తుంది. కాసేపు తర్వాత మన హీరో కూడా వస్తాడు. మనోడికే నెక్స్ట్ ఇయర్ మెక్సికోకి వెళ్ళి చదివే ఛాన్స్ వచ్చింది కదా, సో ఆ విషయం చెప్పి జాబ్ ని మానేసానా అని చెప్పి జోసికి చెప్తే ఎటువంటి రెస్పాన్స్ రాదు. ఏమైందబ్బా అని చెప్పి డోర్ ఓపెన్ చేసే లోపల జోసి ఉండదన్నమాట. బట్ తన రూమ్ మాత్రం చూసేందుకు అంత అద్భుతంగా ఉంటుంది. తను పుట్టినప్పటి నుంచి నడవలేదు కాబట్టి మోస్ట్లీ తను బయట వెళ్ళి చూసేందుకు ఛాన్స్ లేదనమాట. అయినా కూడా తన ఇల్యూషన్ ని తన క్రియేటివిటీని యూజ్ చేసి ఆ రూమ్ ని అంత బాగా డెకరేట్ చేసి ఉంటుంది. ఈవెన్ తన డ్రాయింగ్స్ కూడా చూసేందుకు అంత బాగుంటుంది. అప్పుడే బయట నుంచి బామ్మ జోసి జోసి అని చెప్పి అరుసా అంటే ఏమైంది మామ అని చెప్పి పరిగెత్త వెళ్ళి చూస్తే జోసి ఎక్కడికో వెళ్ళిపోయిందంట. ఇంకా మనోడు తన కోసం వెతుక్కుంటా వెళ్తా అంటే తానేమో కోపంగా ట్రైన్ వచ్చి ట్రాక్ పైన వెళ్ళేందుకు ట్రై చేస్తా ఉంటుంది. వెంటనే మనోడు వచ్చి ఆపేసి చూడు జోసి అలిగేసి వెళ్ళే దాని వల్ల ఏ ప్రయోజనమూ లేదు, నీకేం కావాలో చెప్తేనే కదా చేసేకంటే తనకు బీచ్ కి వెళ్ళాలని ఉందంట. బట్ ఆ విషయాన్ని కొంచెం హార్ష్ గా చెప్పేసరికి మనోడి కోపం వచ్చి వెళ్ళిపోతాడు. మళ్ళీ మనోడే దాన్ని అర్థం చేసుకుని రైల్వే స్టేషన్ కి తీసుకెళ్తాడు. మనోడి దగ్గర అదేదో రైల్వే కార్డ్ లా ఉంది, దాన్ని యూజ్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చేమో. బట్ తన దగ్గర లేదు కదా, సో తను టికెట్ బుక్ చేసేందుకు ట్రై చేస్తంటే ఆ గ్యాప్ లో మనోడు వాళ్ళ బామ్మకు కాల్ చేసి తను దొరికేసిన విషయాన్ని చెప్తాడు. బట్ లాస్ట్ వరకు తను టికెట్ ని బుక్ చేయలేకపోతుంది, బికాస్ ఇవన్నీ తనకు కొత్త అనమాట. కనీసం ఎవరైనా హెల్ప్ చేశానేమో చూస్తే హెల్ప్ చేసే విషయాన్ని పక్కన పెట్టండి, ఆ వాడేవడో మన హీరోని చూసి తల తిప్పుకొని పోతాడు. అసలే షార్ట్ టెంపర్ కాబట్టి ఈజీగా ట్రిగర్ అయిపోయి బీచ్ వద్దు ఏమొద్దు ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి బయటికి వెళ్తాంటే వాడేవడో మన హీరోని గుద్దుకొని వెళ్తాడు. యో కళ్ళు కనిపించలేదయా గుద్దుకొని వెళ్తానంటే ఏ తమ్ముడు తనే నన్ను గుద్దింది అని చెప్పి ఒక హెడ్ వైట్ గా ఆన్సర్ ఇచ్చి ఇంకో లేడీని కూడా గుద్దేసి తన్నే బ్లేమ్ చేస్తాడు. కానీ తను మనోళ్ళలా కాదు, లోకలేమో గుడ్లు పీకాస కొండ ముచ్చినాయాల గుద్దిందే కాక నన్నే బ్లేమ్ చేసావు అని చెప్పి తను గట్టిగా అరిచేసరికి వాడు భయపడిపోయి సారీ అడిగేస్తాడు. ఇంకా మన హీరోయిన్ మూడు కూడా నార్మల్ అయింది కాబట్టి మళ్ళీ బీచ్ వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి ట్రైన్ లో వెళ్తా అంటే అక్కడ కనిపించే వ్యూని చూసి తను అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మనలాంటి వాళ్ళకి ఇవన్నీ నార్మలే గాయస్, బట్ తన పర్స్పెక్టివ్ లో చూస్తేనే వరల్డ్ యొక్క బ్యూటీనే కనిపిస్తుంది. ఇంకా మనోళ్ళు బీచ్ దగ్గరికి వచ్చేసినారు కాబట్టి తను ఆనందంతో ఫాస్ట్ గా వాటర్ దగ్గరికి వెళ్తా అంటే అక్కడ శాండ్ కి తన వీల్ చైర్ స్టక్ అయిపోతుంది. అయినా కూడా పాక్కునే వెళ్తా ఉంటుంది. అంత పట్టుదల ఏంటంటే చిన్నప్పుడే వాళ్ళ నాన్న తను ఒకసారి బీచ్ కి తీసుకొచ్చినాడంట, బట్ చాలా దూరం నుంచే చూసింటారు. అప్పుడే వాళ్ళ నాన్న బీచ్ వాటర్ ఎలా ఉంటుందో తెలుసా అని అడిగితే తెలియదు అని చెప్పింటుంది. బట్ లాస్ట్ వరకు వాళ్ళ నాన్న ఎలా ఉంటుంది అని చెప్పకుండానే చనిపోయినాడు కాబట్టి నేనే టేస్ట్ చేసి తెలుసుకుంటా అని చెప్పి తను అందుకే పాక్కొని వెళ్తా ఉంటుంది. ఇంకా మనోడు తను ఒక చంటి పాపలా తీసుకెళ్తా అంటే అలలు వచ్చినప్పుడు వాటర్ ఎగురుతుంది కదా, కాస్త తన నోట్లో పడినప్పుడే ఆ వాటర్ సాల్టీగా ఉంటుందనే విషయం తెలుస్తుంది. యాక్చువల్లీ ఆ వాటర్ సాల్టీగా ఉంటుందని చెప్పి తను ఆల్రెడీ బుక్స్ లో చదివిందంట. బట్ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుందామనే ఈ ప్లేస్ కూర్చుంటుంది. ఆ తర్వాత మనోళ్ళు ఇద్దరు ఆ బీచ్ లో హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చింటే ఇక నుంచి బయటికే వెళ్ళకూడదని చెప్పి బామ్మ ఒక రూల్ పెట్టేస్తుంది. సరే నేనేదో కోపంలో బీచ్ కి వెళ్దామని చెప్పేసరికి నువ్వెందుకు గుడ్డిగా నా వెనకాలే వస్తువుని అడిగితే నాకు కూడా బీచ్ వాటర్ డైవింగ్ అంటే ఇష్టం అని చెప్పేసరికి ఏంది నువ్వు చేపలతో పాటు స్విమ్ చేసావు అని అడిగితే అవును అని చెప్పేసరికి మన హీరోని అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు అజ్యూమ్ చేసుకుంటుంది. చూడు జోసి ఒక్క బీచే కాదు ఇంకేదైనా ప్లేసెస్ కి వెళ్ళాలనుకుంటే కూడా నాకు చెప్పు, నేనే తీసుకెళ్తాను చెప్తే తను కూడా దగ్గరకు వచ్చి మామూలుగా బామ్మ మధ్యాహ్నం టైంలో పనుకుంటుంది. ఆ గ్యాప్ లో మనం బయటికి వెళ్దాం అంటుంది. అప్పటి నుంచి మన హీరో ప్రతిరోజు బామ్మ పనుకున్న తర్వాత మన హీరోని బయటికి తీసుకెళ్తాడు. ఒక రోజేమో ఐస్ క్రీమ్ షాప్ కి, ఇంకో రోజేమో జైంట్ వీల్ కి, బట్ మన హీరోకి సెట్ అవ్వదు అనుకుంటా. ఇంకో రోజేమో ఫాస్ట్ ఫుడ్, ఆ తర్వాత థియేటర్, పార్క్, అక్వేరియం అని చెప్పి తను చూడనివన్నీ మన హీరో చూపిస్తుంటాడు. సేమ్ ఇలాంటి మూవీనే గైస్ ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాస్ అని చెప్పి మన ఛానల్లోనే ఉంటుంది. అది కూడా సూపర్ గా ఉంటుంది, బట్ కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది. ఇన్ కేస్ చూడకపోతే ట్రై చేయండి. అట్లే ఈ పక్క బామ్మని చూస్తే వాడు మన జోసి కోసం ఒక జాబ్ ని ఆఫర్ చేసి కనీసం ఇప్పటి నుంచైనా జోసిని ఇండిపెండెంట్ గా జీవించేందుకు వదులు బామ్మ అంటే మన బామ్మ మాత్రం అస్సలు ఒప్పుకోదు. చూడు బామ్మ తనకు అమ్మా నాన్న కూడా లేదు, అలాంటప్పుడు నువ్వు తన్ని ఇంట్లోనే బంధిస్తే ఎలా అని అడిగితే తను ఈ మధ్య ఇంట్లో ఉండగా తరచూ బయటికి వెళ్తాంది, బట్ నాకు ఆ విషయం తెలియదు అనుకుంటాంది, కానీ నాకు అన్ని విషయాలు తెలుసు అంటుంది. మళ్ళీ మనోళ్ళనే చూసుకుంటే ఈ రోజు లైబ్రరీకి వచ్చింటారనమాట. మన హీరోనికి అన్ని బుక్స్ కనిపించేసరికి ఏదో ఒక తెలియని ఆనందము. అలాగే మన హీరోనికి ఒక బుక్ అంటే చాలా ఇష్టం అనమాట. అందులో వచ్చే మెయిన్ క్యారెక్టర్ పేరు కూడా జోసినే. అరే మన హీరోయిన్ పేరు కూడా జోసి, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అనుకున్నారు. అదేం లేదు, యాక్చువల్లీ తన నిజమైన పేరు కునికో, బట్ తనకు ఆ జోసి అనే క్యారెక్టర్ చాలా నచ్చింది కాబట్టి తన్ను తానే జోసి అని పిలుచుకోవడం స్టార్ట్ చేసి ఉంటుంది. ఇంకా సేమ్ అదే ఆథర్ రాసిన ఇంకో బుక్ తీసుకెళ్దాం అనుకుంటే జస్ట్ ఏదో ఫామ్ ఫిల్అప్ చేయాలంట. సరే అని చెప్పి తను కూడా ఫిల్ చేస్తా అంటే ఆ అమ్మాయి ఉంది కదా తన
తనకు కూడా ఆ బుక్ అంటే చాలా ఇష్టం అంట. సో మన హీరోయిన్ తో మాట్లాడేందుకు ట్రై చేస్తుంటే మన హీరోయిన్ ఫస్ట్ లో కొంచెం షైగా ఫీల్ అవుతుంది. కాసేపు తర్వాత నార్మల్ గానే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మన హీరో వచ్చేసరికి ఎవరు నీ బాయ్ ఫ్రెండ్ అని అడిగితే తనకు సిగ్గొచ్చేసి అయ్యో బాయ్ ఫ్రెండ్ అంతా కాదు జస్ట్ ఫ్రెండ్ అని చెప్తా అంటే సరే సరే అని చెప్పి తను అర్థం చేసుకుంటుంది. ఇంకేం చూసి లైబ్రరీలో కూడా నీకు కొత్త ఫ్రెండ్ దొరికినారంటే ఓహో దీన్ని కూడా ఫ్రెండ్షిప్ అంటారని చెప్పి తను ఆశ్చర్యపడతా అంటే నాకు కూడా పార్ట్ టైం జాబ్ చేసే ప్లేస్ లో కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసరికి సరే పద అక్కడికే వెళ్దామని చెప్పేసరికి మనోడు తీసుకెళ్తాడు. లోపలికి రాగానే హయోటో పరిగెత్తా వచ్చి ఫ్లడ్ చేసేకి ట్రై చేసి తన సోషల్ మీడియా అకౌంట్స్ అడిగితే మన దగ్గర అవన్నీ లేదని చెప్పేసరికి ఇంకా మురిసిపోతాడు. ఆ తర్వాత మాయ కూడా వచ్చి మాట్లాడిస్తుంది. మన హీరోయిన్కి వాళ్ళ గురించి తెలియకపోవచ్చు బట్ వాళ్ళకి మన హీరోయిన్ గురించి బాగా తెలుసు కదా, సో వాళ్ళు బాగానే మాట్లాడిస్తారు. అలాగే మన హీరోకి చేపలంటే ఇష్టం కదా, సో తను డైవింగ్ కి వెళ్ళినప్పుడు అదిదో ఒక విచిత్రమైన చేప కనిపించిందంట. దాని ఫోటో తీసి మన హీరోకి చూపిస్తా అంటే వాళ్ళ రిలేషన్ ని వాళ్ళ బాండింగ్ ని చూసి తట్టుకోలేక లేకుంటే జలస్ అని తెలియదు బట్ వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. మనోడు పరిగెత్తా వచ్చి జోసి నువ్వే కదా ఈ ప్లేస్ కి తీసుకురమ్మన్నావు అంటే ఏమో అప్పుడు చెప్తే బట్ నాకు ఇప్పుడు నచ్చలేదు, అదే కాకుండా నేను చెప్పేది నీకు అర్థం కాదు కానీ నన్ను ఒంటరిగా వదిలేని చెప్పి అనవసరంగా మన హీరో పైన కోప్పడి తను ఒక్కటే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత బామ్మ దగ్గర బామ్మ ఇక నుంచి వాడిని ఇంటికి రావద్దని చెప్పి మనోడిని పని నుంచి కూడా తీపిచ్చేస్తుంది. అట్లే కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే మనోడు మెక్సికోలో చదివేందుకు స్కాలర్షిప్ కూడా ఇచ్చినారు కాబట్టి మనోడు నెక్స్ట్ ఇయర్ మార్చి కల్లా వెళ్ళిపోతాడనమాట. ఈ పక్క జోసికేమో మన హీరో లేదు కదా, సో తను ఒక్కటే లైబ్రరీకి వచ్చి వెళ్తా అంటే అలా ఒక రోజు ఒక చిన్న పాప అమ్మాయి దగ్గరికి వచ్చి అక్క మాకు ఈ రోజు ఈ బుక్ చదువుతారా అంటే లేదు పాప కొంచెం పని ఉంది మళ్ళీ చదువుతా అని చెప్పి పంపించేస్తుంది. తను తిన్నగా మన హీరోయిన్ దగ్గరికి వచ్చి అక్క కనీసం మీరైనా మా కోసం చదువుతారా అని చెప్పి కొంచెం క్యూట్ గా అడిగేసరికి సరే అని చెప్పి మన హీరోయిన్ కూడా వాళ్ళందరి మధ్యలో కూర్చొని చదువుదామని చెప్పి స్టార్ట్ చేస్తుంది. కానీ మన హీరోయిన్ అంత ఇంట్రెస్టింగ్ గా చెప్పదనమాట. ఏదో ఒక పారాగ్రాఫ్ ని అప్పచెప్పినట్టు చెప్పేసరికి పిల్లలందరికీ బోర్ కొడేసి అందరూ వెళ్ళిపోతారు, ఒక్క ఈ చిన్న పాప తప్ప. అక్క మర్మైడ్స్ ప్యాలెస్ ఎలా ఉంటుందో తెలుసా అని అడిగితే మన హీరోయిన్ చెప్పేదానికి బదులు తన క్రియేటివిటీని యూజ్ చేసి ఏకంగా ఒక బొమ్మనే డ్రా చేసేసరికి దాన్ని చూసి ఆ లైబ్రరీ అమ్మాయే షాక్ అయిపోతుంది. ఆ రోజు ఈవినింగే మన హీరో జోసి ఇంటికి వచ్చి ఒక చిన్న చేప బొమ్మకు లైట్స్ అంతా చుట్టి మన హీరోయిన్ కి గిఫ్ట్ గా ఇస్తాడు. సరే ఇది ఏ రకమైన చేప అని అడిగితే మెక్సికోలో మాత్రం కనిపించే ఒక రేర్ ఫిష్ అంట, మన సైడ్ ఎక్కువ కనిపించదు బట్ నేను చిన్నప్పుడు ఫిష్ షాప్ లో తరచూ దీన్నే చూసేవాడిని బికాస్ దాని లైఫ్ నా లైఫ్ ఒకేలా ఉంటుంది. దాన్నేమో మెక్సికోలో నుంచి ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ఒంటరి చేయనారు, నా లైఫ్ లో ఏమో మా అమ్మ నాన్న విడిపోయి నన్ను ఒంటరి చేయనారు అంటాడు. నిజానికి ఆ చేప వల్లే మనోడికి చేపల పైన డైవింగ్ పైన ఇంట్రెస్ట్ పెరిగి దాన్నే ఒక హాబీలా పెట్టుకుంటాడు. అలాగే మనోడు ఇప్పుడు మెక్సికోకి వెళ్తానంటే ఆ చేప కూడా ఒక కారణం అనమాట. ఇంకా మనోడు నెక్స్ట్ ఇయర్ మెక్సికోకి వెళ్తానను అని చెప్పొస్తే టక్కున అది ఆఫ్ అయిపోయేసరికి దాన్ని ఆన్ చేసి చూసే లోపు ఇద్దరు దగ్గరకు వచ్చేస్తుంటారు. ఎక్కడ జరగరాంది జరిగిపోతుందని చెప్పి మన హీరోయిన్ కావాలనే వాడిని గుద్దేస్తుంది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ మనోళ్ళు బయట వెళ్ళేది స్టార్ట్ చేస్తారు. ముందన్న బామ్మ పనుకున్న తర్వాత దొంగచాటుగా వెళ్లేవాళ్ళు, ఇప్పుడు తను మేల్కొనున్నప్పుడు తన కళ్ళ ముందరే వెళ్లేసరికి తనకు ఒకటే ఆనందము. ఈసారి తను బయటికి రాగానే ఫస్ట్ చూడాలనుకున్నది పులిని అనమాట. బికాస్ తనకు పులులు అంటే భయం కాబట్టి కనీసం ఒక్కసారన్నా దాని ముందర ధైర్యంగా ఉండాలని చెప్పి వచ్చింటుంది, ధైర్యంగానూ ఉంటుంది. ఆ తర్వాత తను లైబ్రరీలో పిల్లలకు స్టోరీ చదివిన విషయాన్ని చెప్పి నేను స్టోరీ చదివినప్పుడు పెద్దగా ఎవరు ఎగ్జైట్ అవ్వలేదు బట్ నేను ఒక డ్రాయింగ్ ని వేసి దాన్ని చూసి వాళ్ళందరూ మురిసిపోయినారు. సో ఇక నుంచి నా ఆర్ట్ పైన ఫోకస్ చేసి దాన్నే నా కెరీర్ గా చూస్ చేసుకుని నేను ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటానా అని చెప్పేసరికి మనోడు మెచ్చుకుంటాడు. ఇంకా మనోళ్ళు వెళ్తా అంటే మన హీరోయిన్ చిన్న వయసులో వాళ్ళ నాన్న ఈ ప్లేస్ కూడా తరచూ తీసుకొచ్చేవాడంట, ఎస్పెషలీ స్ప్రింగ్ సీజన్స్ లో బికాస్ అప్పుడే కదా చెర్రీ బ్లాసమ్స్ తో క్లైమేట్ చాలా కూల్ గా ఉంటుంది. నువ్వేం బాధపడద్దులే నెక్స్ట్ ఇయర్ మనం ఇద్దరు కలిసే ఈ ప్లేస్ కి వద్దామని చెప్పేసరికి మన హీరో ఒక సెకండ్ ఆగిపోతాడు. మేబీ ఇప్పుడన్నా వాడు మెక్సికోకి వెళ్లే విషయం చెప్తాడేమో అని చూస్తాం బట్ ఏం చెప్పకుండా గమ్మున తీసుకెళ్లిపోతాడు. అలా కొన్ని రోజులు అయిన తర్వాత మన హీరోయిన్ కని ఉన్న ఒక్క బామ్మ కూడా చనిపోవడంతో తను ఒక్కసారిగా ఒంటరైపోతుంది. అప్పటికి మన హీరోని ముందుండి దాన సంస్కారాలన్నీ చూసుకుంటాడు. జోసి నీకు ఇంకేమన్నా కావాలా, ఏమన్నా కావాలంటే అడుగంటే ఇట్స్ ఓకే సునియో, బామ్మ చనిపోకముందే నా కోసం కాస్త డబ్బు ఉంచింది కాబట్టి దాన్ని యూజ్ చేసి మేనేజ్ చేస్తా అని చెప్పి మన హీరోని పంపించేస్తుంది. ఆ తర్వాత మనోడు మామూలుగా వెళ్ళేటట్టే వాళ్ళ ఫ్రెండ్స్ తో డైవింగ్ అని వెళ్ళింటే ఏదో ఒక ఆలోచనలో అట్లే ఉండిపోయేసరికి వాడి ఆక్సిజన్ టోటల్ గా అయిపోయి ఉంటుంది. వెంటనే హయోటో దగ్గర వచ్చేసరికి ఇద్దరు ఆక్సిజన్ ని షేర్ చేసుకుని పైకి వచ్చేస్తారు. ఏమైంది సునియో, మామూలుగా ఆక్సిజన్ ఇలాంటి వాటిలో నువ్వే కదా అలర్ట్ ఉంటావు, అలాంటిది నువ్వెలా ఏమరిపోయినావు అంటే జోసి వాళ్ళ బామ్మ చనిపోయింది కదా దాన్నే ఆలోచించుకుంటా ఉండిపోతి అంటాడు. ఈ పక్క జోసిని చూసుకుంటే స్టార్టింగ్ సీన్ లో బామ్మతో మాట్లాడినాడు ఒక సోషల్ వర్కర్ ని తీసుకొచ్చింటే వాడు మన హీరోయిన్ కి లేనిపోని అడ్వైజులు ఇస్తుంటాడు. చూడు పాప, మేం నీకు హెల్ప్ చేసేందుకే వచ్చినాం కానీ ఇప్పటి నుంచి నువ్వు ఇండిపెండెంట్ గా జీవించేదే నేర్చుకోవాలా. ఫ్యూచర్ కోసం ఏమైనా ప్లాన్స్ ఉందా అంటే నేను మామూలుగా డ్రాయింగ్స్ వేసాను, దాన్నే నా కెరియర్ గా చూస్ చేసుకుందాం అనుకుంటానా అంటే చూడు పాప అదంతా అయ్యే పని కాదు, ఫస్ట్ ఏదైనా జాబ్ తెచ్చుకో, దాన్ని యూజ్
యూస్ చేసి నువ్వు సంపాదించుకో, ఊరికే ఆ పిచ్చి బొమ్మల మీదంతా టైం వేస్ట్ చేయదని కొంచెం హార్ష్ గానే చెప్తాడు. నెక్స్ట్ ఏం చేయదో అర్థం కాక బయటికి వచ్చింటే అప్పుడే ఆ ప్లేస్ కి మాయ్ హయోటో ఇద్దరు వచ్చింటారు. యాక్చువల్లీ వాళ్ళు వచ్చింది ఓదార్చేందుకు, అలాగే కొంచెం సపోర్టివ్ గా మాట్లాడేందుకు. కానీ మాయ్ మాత్రం సడన్ గా టాపిక్ ని చేంజ్ చేసి, చూడు జోసి, నీ వల్లే వాడు కొన్ని రోజులుగా డిప్రెస్ గా ఉన్నాడు, ఇలానే కంటిన్యూ అయితే వాడు నెక్స్ట్ ఇయర్ మెక్సికోకి వెళ్లి ప్రశాంతంగా చదువుకోలేడు, సో దయచేసి వాడిని వదిలే అంటుంది. మనోడు బయట వెళ్తున్న విషయం తనకి ఇప్పుడే కదా తెలిసింది. లాస్ట్ కి వాడు కూడా మన నుంచి దూరం అయిపోతున్నాడు అని చెప్పి లోపల ఒక బాధ ఉన్నా కూడా బయట మాత్రం పోతే పోనీలేండా, వాడు వెళ్లేందుకు మధ్యలో నా పర్మిషన్ ఎందుకు అని చెప్పి కోపంగా వెళ్తా ఉంటుంది. ఎందుకంటే వాడికి నీ పైన ఉన్న జాలి, అందుకే వాడు ప్రతిసారి నిన్ను వచ్చి చూసాడే గాని ఇంకేదో కాదని చెప్పి ఆల్రెడీ గాయపడిన మన హీరోయిన్ ని ఇంకా గాయపరిచి పంపిస్తుంది. ఈ పక్క మన హీరో పరిస్థితి కూడా అదే అనమాట. తినబుద్ధి కాదు, వినబుద్ధి కాదు, అసలు ఏం చేయబుద్ధి కాదు. ఎప్పుడు మన హీరోయిన్ థాట్సే వచ్చేసరికి సరే తను ఎలా ఉందో చూద్దామని చెప్పి తన ఇంటికి వచ్చింటాడు. బట్ తన రూమ్ ని చూడగానే షాక్ అయిపోతాడు. బికాస్ తన రూమ్ లో ఉన్న తన ఆర్ట్, తన డ్రాయింగ్స్ వీటన్నిటిని చెత్త కుప్పలో పడేసి తన రూమ్ ని క్లీన్ చేపించేసి ఉంటుంది. ఇంకా చివరిసారిగా నన్ను బీచ్ కి తీసుకెళ్తావా అని అడిగేసరికి మనోడు కాదనగా వెంటనే తన్ని తీసుకొచ్చేస్తాడు. తను కూడా కాసేపు ఉండి లాస్ట్ కి ఏడ్చుకుంటా వెళ్తాంటే, చూడు జోసి, ఏదన్నా చెప్తేనే నాకు అర్థమవుతుంది, చెప్పకుంటే నేనెలా అర్థం చేసుకోగలనంటే, నా పేరు ఇక నుంచి జోసి కాదు కునికో, అలాగే నేను ముందులా కాదు, నేను ఇప్పటి నుంచి జాబ్ చేయాలా, నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉందంటే, సరే జోసి, బట్ మధ్యలో నీ హాబీస్ ఏం చేసింది, నీ డ్రాయింగ్స్ ని ఎందుకు ఎత్తి పడేసినావంటే, నాకు నచ్చింది ఎప్పుడు నాకు దూరం అయిపోతుంది. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయినారు, అప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ ని చెప్పుకోనేకి ఎవ్వరు లేదు. అప్పటి నుంచి మా బామ్మతోనే పెరిగి తిని, ఇప్పుడు మా బామ్మ కూడా చనిపోయింది కాబట్టి తనతో పాటు నా హాబీస్ ని కూడా వదులుకుంటే, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు కదా, మీలాంటి వాళ్ళకి నా ఫీలింగ్స్ అర్థం కాదులే అని చెప్పి ఏడ్చుకుంటా వెళ్తా అంటే మన హీరో ఏం చేయలేకపోతున్నాడు. లిటరలీ హెల్ప్లెస్ గా గమ్మున అక్కడే ఉండిపోతాడు. బట్ సడన్ గా మనసు మార్చుకున్నాడా ఏమో తెలియదు కానీ జోసి జోసి అని చెప్పి అచ్చుకుంటా వస్తా అంటే తానేమో రోడ్ ని క్రాస్ చేస్తా ఉంటుంది. బట్ ఏదో తగులుకొని ఉండడం వల్ల వీల్ చైర్ ముందుకే కదలదనమాట. అదే టైంకి ఒక కార్ ఫాస్ట్ గా వస్తా అంటే తన్ని కాపాడేందుకు వెళ్ళిన మన హీరోనే గుద్దేస్తుంది. కింద పడిన హీరో ఏమో ఉలుగు పలుకు లేకపోయేసరికి సునియో సునియో అని చెప్పి గట్టిగా అరుస్తుంటే ఏదో ఒక ర్యాండమ్ లేడీనే దిగి వచ్చి అంబులెన్స్ కి కాల్ చేసేసరికి ఆ తర్వాతే మనోని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. చూడబోతే మన హీరో కండిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉన్నట్టుంది. వెంటనే డాక్టర్ సెడేటివ్స్ అంతా ఇచ్చి ఆపరేషన్ అంతా చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే కళ్ళు తెరుస్తాడు. మనోడు లేవగానే ఫస్ట్ అడిగేది జోసినే, తనెక్కడుంది, తనకేం కాలేదు కదా అంటే, తను రాత్రి నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉంది, తనకేం కాలేదు అని చెప్పిన తర్వాతే మనోడు రిలాక్స్ అవుతాడు. ఆ తర్వాత డాక్టర్ ని మీట్ అయితే భయపడేందుకు ఏం లేదంట, ఇంటర్నల్ ఆర్గాన్స్ కి ఏం కాలేదు, బట్ కాలు ఫ్రాక్చర్ అయింది కాబట్టి మేము ఒక మెటల్ ప్లేట్ వేసి దాన్ని జాయిన్ చేసినాము. బట్ ముందులా మీరు ఎక్కువసేపు నడవలేరు, ఎక్కువ దూరం పరిగెత్తలేరు, అలా చేసి ఆ పెయిన్ ని మీరు అస్సలు తట్టుకోలేరు అని చెప్పేసరికి మన హీరోకి ఒక సెకండ్ వాడి డ్రీమే డిస్ట్రాయ్ అయినంత పని అవుతుంది. బికాస్ మనోడికి నచ్చిన విషయం డీప్ ఓషన్ లో డైవింగ్ చేయడం కదా, కానీ ఇప్పుడు వాడున్న పరిస్థితిలో డైవింగ్ విషయం పక్కన పెట్టండి, ఆ ప్రాపర్ గా 2 months వరకు నడిచేకే వీలు కాదు. ఆ తర్వాత జోసి వచ్చి సారీ చెప్తే, ఇట్స్ ఓకే జోసి, తప్పు నీ పక్క ఏం లేదులే, నేను చూసుకుంటా అని చెప్పి తన్ని ఇంటికి పంపించేస్తాడు. బట్ తన వల్లే వాడికి అలా అయింది అని చెప్పి తను ప్రతిరోజు బాధపడతా ఉంటుంది. ఈ పక్క ప్రొఫెసర్ ఏమో, చూడు సునియో, నువ్వు ఉన్న పరిస్థితిలో నిన్ను మెక్సికోకి పంపించలేము, సో ఇంకో స్టూడెంట్ ని పంపిస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ లోపు నువ్వు రికవర్ అయిపో, నిన్నే పంపిస్తామని చెప్పేసరికి మనోడు ఇంకా డిప్రెస్ అయిపోతాడు. యాక్చువల్లీ మనోడు మెక్సికోకి వెళ్ళాలనుకునే దానికి డైవింగ్ కూడా ఒక కారణమే అనమాట. బట్ ఇప్పటి నుంచి వాడు డైవింగే చేయలేడు అన్నప్పుడు ఇంకా మెక్సికోకి వెళ్ళి ఏం ప్రయోజనం అనే స్టేజ్కి వచ్చేస్తాడు. ఇంకా మెక్సికోకి వెళ్ళను కదా, స్పానిష్ నేర్చుకుని ఏం ప్రయోజనం అని చెప్పి ఆ స్పానిష్ బుక్ ను కూడా ఎత్తి పారేస్తాడు. నెక్స్ట్ డే మాయ్ మనోడు కోసం పుడ్డింగ్ తెచ్చింటే చెత్త కుప్పలో స్పానిష్ బుక్ కనిపించేసరికి పాపం వీడేదో ఫీల్ అవుతున్నాడు అర్థం చేసుకుని, సరే రా సునియో అట్లా బయటికి వెళ్దామని చెప్పి మనోడిని బయటికి తీసుకొస్తుంది. చూడు సునియో, ఏమో అయిపోయింది అని చెప్పి నువ్వు ఊరికే బాధపడద్దు, కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే నువ్వు మళ్ళీ మునుపట్లాగే డైవింగ్ చేయగలవంటే, నీకు నా బాధ అర్థం కాదులే మాయ్. చిన్నప్పటి నుంచి మెక్సికోకి వెళ్దాం వెళ్దాం అనుకునింది చదువుకునేకే కాదు, అక్కడ డైవింగ్ కూడా చేయడానికి. బట్ ఇప్పుడు నా కళ మొత్తం చెదిరిపోయింది మా అని చెప్పి బాధపడతాంటే నీ బాధని అర్థం చేసుకోగలను సునియో. ఎక్కడ నా లవ్ ని చెప్తే నువ్వు నీ డ్రీమ్ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతావేమో అని ఒకే ఒక కారణంతో ఇప్పటి వరకు చెప్పలేదు, బట్ ఇక నేను చెప్పకుండా ఉండలేను అని చెప్పి తను వాడిని లవ్ చేస్తున్న విషయం చెప్పేస్తుంది. నువ్వు యాక్సెప్ట్ చేయకపో, బట్ చెప్దామనుకున్నా చెప్పేసిన అని చెప్పి మనోని మళ్ళీ హాస్పిటల్కే తీసుకెళ్లిపోతుంది. ఆ తర్వాత జోసి ఇంటికి వచ్చి, ఓయ్ జోసి, సునియో మెక్సికోకి వెళ్లే ఉద్దేశాన్ని మానుకున్నాడు, వాడికి నుంచి ఇక్కడే ఉంటాడు కాబట్టి నేను నా లవ్ ని చూపించి వాడిని నా వాణి చేసుకుంటాను. నాకు వాడు బయట వెళ్ళడం అంటే ఇష్టం లేదు, బట్ నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు అదే జరిగింది కాబట్టి నేను వాడికి నా లవ్ ని చూపించి వాడిని నాతోనే ఉంచుకుంటా అని చెప్తా అంటే మన హీరోని కోపంగా బయటికి వచ్చి, నా సునియో అలాంటి వాడు కాదు, ఎంత కష్టం వచ్చినా వాడి డ్రీమ్స్ ని అచీవ్ చేస్తాడు, వాటి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, నాకు ఆ విషయం బాగా తెలుసు,
నేను దాన్ని చేసి చూపిస్తా అంటే సరే చేసి చూపించు అని చెప్పి తను గమ్మున వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి జోసి ఎలా అయినా మన హీరోని మోటివేట్ చేయాలని లైబ్రరీలో ఆ అమ్మాయిని మీట్ అయ్యి ఏదేదో స్టోరీస్ రాసంటుంది, ఏదేదో డ్రాయింగ్స్ వేసంటుంది. అట్లా రాత్రి పగలు కష్టపడి లాస్ట్ ఒక బుక్ ని ప్రిపేర్ చేస్తుంది. ఆ తర్వాత హయోటా దగ్గరికి వచ్చి మన హీరోని లైబ్రరీకి తీసుకురమ్మని చెప్పేసరికి వాడు తీసుకొచ్చింటే తను జనాల ముందర పిల్లల ముందర అంతా కూర్చొని ఒక స్టోరీని చదివేది స్టార్ట్ చేస్తుంది. ఒక సముద్రంలో ఒక అందమైన మర్మేడ్ ఉండేదంట. తను తన 20th బర్త్డేని జరుపుకునేటప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఒక్కో గిఫ్ట్ ఇచ్చింటారు. అందులో ఒక గిఫ్టే ఒక మ్యాజిక్ షెల్. అప్పుడే ఆ షెల్ మర్మైడ్ ని చూసి, చూడు జలకన్య, నువ్వు నన్ను యూజ్ చేసి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనిషిగా మారచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు జలకన్యగాను మారచ్చు. బట్ ఒక వార్నింగ్, నువ్వు ఈ 2 విషయాలు తప్ప ఇంకేదైనా కోరుకుంటే నువ్వు ఈ సముద్రం నుంచే మాయమైపోతావు అంటుంది. అంటే ఇండైరెక్ట్ గా చనిపోతుంది అంటుంది. తను కూడా వాటన్నిటికీ ఒప్పుకొని నన్ను మనిషిగా మార్చుని అడిగేసరికి 2 కాళ్ళు వస్తుందో లేదో వెంటనే తను ఎక్కడెక్కడ వెళ్ళాలనుకుంటుందో అన్ని ప్రదేశాలకి వెళ్తుంది. అలా ఒకరోజు కొండపైకి వెళ్తాంటే ఒక భయంకరమైన పులి వచ్చేసరికి తను కూడా దాన్ని చూసి భయపడి పరిగెత్తుతూ హెల్ప్ హెల్ప్ నరుస్తాంటే అప్పుడే గాల్లో నుంచి రెక్కల మనిషి వచ్చి దాన్ని తరిమేస్తాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయింటారనమాట. అప్పుడే ఆ రెక్కల మనిషి అతనికి ఉన్న డ్రీమ్ గురించి చెప్తాడు. ఇక్కడి నుంచి ఎగురుకుంటా ఒక మెరిసే సముద్రం దగ్గరికి వెళ్లి అక్కడున్న మెరిసే చేపలతో ఈత కొట్టడమే అతని జీవిత కళ అంట. బట్ అందుకు ఇంకొన్ని రోజులు ఉంది కాబట్టి అంతవరకు ఇక్కడే ఉంటాను అని అంటాడు. వాడు ఉన్నంత కాలం జలకన్య ఏ ఏ ప్రదేశాలను చూడాలనుకుంటుందో వాటన్నిటిని చూపించి తన్ని సంతోషపరిచేవాడు. ఇన్ఫాక్ట్ తను ఒంటరిగా చూసిన దానికన్నా వాడితో చూసినప్పుడే ఇంకా హ్యాపీగా ఫీల్ అయింటుంది. ఇంకా వాడు వెళ్లాల్సిన సమయం కూడా రానే వచ్చింది కాబట్టి తను అడవిలో బాధతో వెళ్తాంటే అప్పుడే మళ్ళీ ఆ పులి వచ్చి తన్ని చంపేద్దామని ట్రై చేస్తాంటే కరెక్ట్ టైంకి మళ్ళీ వాడే వచ్చి దాన్ని డిఫెండ్ చేసి తరిమేస్తాడు. కానీ చాలా దారుణంగా గాయపడింటాడు. ఈవెన్ బతుకుతాడో లేదో కూడా తెలియదు అనమాట. వెంటనే తన ఆ మ్యాజిక్ షెల్ తో ఎలా అయినా వాడిని కాపాడేని అడిగేసరికి అది కూడా వాడిని కాపాడేస్తుంది. బట్ పోయిన రెక్కలు మళ్ళీ తిరిగి రాదన్నమాట. దాన్ని చూసిన వాడు ఇంకా నా జీవిత కళ నెరవేరదు అని చెప్పి వాడు బాధపడతాంటాడు. అప్పుడే జలకన్య, చూడు మిత్రమా, నీ రెక్కల కన్నా నీ ఆత్మవిశ్వాసం పెద్దది. నీ ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోవద్దు. నీకు కావాల్సిందంతా నీ కళ్ళ ముందరే ఉంది, ఒక్క రెక్కలు తప్ప. నువ్వు అనుకుంటే సాధించగలవు అని చెప్పి మోటివేట్ చేసేసరికి వాడు కూడా రెక్కలు లేకపోతే ఏమి, మనమున్నాం కదా అని ఒక పడవతో వాడి ప్రయాణాన్ని మొదలెడతాడు. వెళ్లే దారిలో భయంకరమైన గాళ్ళు, సుడిగాళ్ళు, తుఫాను, కుండపోత వర్షం కురుస్తున్నా కూడా వాటన్నిటిని ఎదిరించి పోరాడి చివరికి వాడి లక్ష్యాన్ని చేరుకొని ఆ చేపలతో ఈత కొడతాంటాడు. ఈ పక్క జలకన్యేమో ఆ 2 వరాలు కాకుండా వాణ్ణి కాపాడేందుకు ఇంకో వరాన్ని కోరి ఆ రూల్స్ ని బ్రేక్ చేసింది కదా. సో చనిపోతుందేమో అని చూసంటే అలా ఏం జరగకుండా సింపుల్ గా మర్మేడ్ లాగే మారి మళ్ళీ వాటర్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను చనిపోతుంది అని తెలిసినా కూడా వాడిని కాపాడేందుకు ప్రయత్నించింది కదా, అందుకే అనమాట. ఇక నుంచి జలకన్య వాడితో గడిపిన క్షణాలని, వాడితో ఉన్న జ్ఞాపకాలనే గుర్తు చేసుకుంటా జీవితం మొత్తం సముద్రంలోనే గడిపేస్తుంది అని చెప్పగానే ఫస్ట్ మన హీరో క్లాప్స్ కొడతాడో లేదో వెంటనే వాళ్ళందరూ క్లాప్స్ కొడతాడు. ఇదేదో ర్యాండమ్ స్టోరీ అనే మిగతా వాళ్ళకి తెలుసు. బట్ అది మనోళ్ళ స్టోరీ అని చెప్పి మనోళ్ళకి మాత్రమే కదా తెలుసు. ఇంకా మనోడు మోటివేట్ అయిపోయి అప్పటి నుంచి హెవీగా ప్రాక్టీస్ చేసేది స్టార్ట్ చేస్తాడు. వాడికున్న పట్టుదలకి సమ్ టైమ్స్ వాడు ఒక్కడే ప్రాక్టీస్ చేస్తుంటాడు. అలా ఒకరోజు వాడు ప్రాక్టీస్ చేస్తుంటే ఆ ప్లేస్ కి మాయి వస్తుంది, అలాగే మన జోసి కూడా వస్తుంది. ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు, కానీ ఇద్దరికి ఒకరే ఇష్టం కాబట్టి ఇద్దరు అక్కడే ఉండి చూస్తుంటే అప్పుడే మన హీరో ఫస్ట్ టైం ఎటువంటి సపోర్టు లేకుండా నడిచేసరికి వాడికన్నా వాళ్ళే ఎక్కువ సంతోషపడిపోతారు. ఇంకా డాక్టర్స్ కూడా రేపు డిశ్చార్జ్ అయిపోయి చెప్పినారంట. సో నేను కూడా ఈసారి మెక్సికోకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోతే చూసి అంతా నువ్వు ఇచ్చిన మోటివేషన్ వల్లే, సో ఏమనుకోకుండా రేపు నేను డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నా కోసం వస్తావా అంటే తను సరే అంటుంది. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ మనోడు ఎంతసేపు వెయిట్ చేసినప్పటికీ తను రాకపోయేసరికి లాస్ట్ కి మనోడే ఒక టాక్సీ పట్టి జోసి ఇంటికే వచ్చేస్తాడు. లోపల వచ్చి చూస్తే తను కనిపించకపోవడమే కాక ఇంట్లో ఉన్న థింగ్స్ అన్నిటిని ప్యాక్ చేసి ఉంటుంది. ఒకవేళ రాంగ్ డెసిషన్ ఏమైనా తీసుకుందేమో అని చెప్పి పరిగెత్తా లైబ్రరీ అమ్మ దగ్గరికి వెళ్లి జోసి గురించి అడిగితే తనకు తెలియదు అని చెప్పేసరికి వెంటనే హయోటాకి మాయకి వీళ్ళందరికీ చెప్పేసరికి వాళ్ళు కూడా వీధుల్లో అంతా వెతుకుతుంటారు. ఎందుకో మనోడికి డౌట్ వచ్చి స్టేషన్ మాస్టర్ని అడిగి చూస్తే తను జూ ఉన్న పక్కే ట్రైన్ ఎక్కి వెళ్ళింది చెప్పేసరికి అట్లే ఈ పక్క జూలో చూసుకుంటే మన హీరోయిన్ కళ్ళ ఆర్పకుండా ఆ పులినే చూస్తుంటుంది. బట్ మనోడు వచ్చి చూసే లోపు కనిపించదనమాట. కానీ తన వీల్ చైర్ ట్రాక్స్ కనిపించేసరికి దాన్నే ఫాలో చేసుకుంటా వెళ్తాంటే లాస్ట్ గది నడి రోడ్లో ఆగిపోయేసరికి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి వాడికి అర్థం కాదు. ఈ పక్క జోసి ఏమో నిదానంగా వస్తాంటే వాడెవడో కుక్కను పట్టుకునేకపోయి మన హీరోని దొబ్బేసరికి తను స్టార్టింగ్ సీన్ లో ఎలా అయితే స్పీడ్ గా వచ్చింటుందో అలానే ఇప్పుడు కూడా స్పీడ్ గా వచ్చి ఎగిరి కింద పడిపోయే టైంకి జోసి అని చెప్పి మన హీరో వచ్చి పట్టుకునేస్తాడు. లక్కీగా ఈసారి కూడా ఏం కాలేదన్నమాట. ఒరే నీ కాలేమని అయిపోయిందేమో చూడరా అంటే ఏం పర్లేదంట. యాక్చువల్లీ తను కనిపించలేదు అని చెప్పి వాడి స్టిక్ నే పారేసి పరిగెత్తుకుని మరీ వచ్చింటాడు. అలాగే మనోడికి తనంటే ఇష్టమని ఐ లవ్ యూ అని చెప్పేసరికి తనకు హ్యాపీనే. బట్ నీ మెక్సికో కళ ఎలా రా అంటే మెక్సికోకి వెళ్తాను బట్ అక్కడే ఉండిపోను కదా, నీ కోసం మళ్ళీ
తిరిగి వస్తాను అని చెప్పేసరికి తను ఇంకా హ్యాపీ అయిపోతుంది. అట్లే ఎన్ క్రెడిట్ సీన్ లో మన హీరో మెక్సికోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. వాడు వెళ్ళిన తర్వాత మన హీరోని ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ అలాగే తన ఆర్ట్ పైన కూడా ఫోకస్ చేసి దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నట్టు చూపిస్తారు. అలాగే మన హీరోని ఎక్స్పెక్ట్ చేయనట్టు స్ప్రింగ్ సీజన్ కల్లా మన హీరో వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. అట్లే మూవీ కూడా ముగుస్తుంది. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఇప్పుడు ఒక యానిమే చేసినా కదా, నెక్స్ట్ ఒక యానిమేషన్ మూవీ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా చైనా వాళ్ళది. సో కనీసం ఈ వీడియోకి 3K లైక్స్ అన్న కొట్టండి గైస్. అప్పుడే నెక్స్ట్ మంత్ కూడా యానిమే కంటిన్యూ చేసేందుకు వీలవుతుంది. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.